ఈరోజు డిసెంబర్ 21వ తేదీ 2025 సంవత్సరం. ఏఈ అన్నారు కదా మెడికల్ కాలేజ్ సంవత్సరం నుంచి కానీ 3 సంవత్సరాల నుంచి కానీ 4 సంవత్సరాల నుంచి కానీ కనిపించేనాయా మెడికల్ కాలేజీలు 17, 1, 2 కాదు 5 ఆల్రెడీ ఆపరేషన్స్ లో ఉన్నాయి. నువ్వు పోయినా కూడా నీకు కూడా చూస్తారు. నువ్వు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ అవసరం లేదు, లేకపోతే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే వాళ్ళ అపాయింట్మెంట్ అవసరం లేదు, ఇంకెవరు అపాయింట్మెంట్ అవసరం లేదు. నువ్వు పోయినా కూడా నీకు ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి, లేకపోతే నీకు ఏమైనా ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు జగన్ తెచ్చిన మెడికల్ కాలేజ్ అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తా అని చెప్పి పీపీపీ అని చెప్పి అంటా ఉన్నారు. పీపీపీ ఇప్పుడు ఫీల్ అనేది జనాలు గ్రహిస్తుంది, కానీ దానికి అర్థం దాని వెనక ఉన్న అర్థం ఎవరికి అర్థం కావట్లా. రేపు నువ్వు గవర్నమెంట్ లో ఉండి గవర్నమెంట్ ఎంప్లాయీ కాడికి పోయి మాకు ఇది చేయండి సార్ అని చెప్తే వాడు ఏమైనా చేస్తాడు. నువ్వు ప్రైవేట్ వాడి కాడికి పోయి నాకు ఆ సూది కావాలన్నా, లేకపోతే ఆ మాత్ర కావాలన్నా, లేకపోతే ఆ బెడ్ కావాలని చెప్పి వాళ్ళ ఇది బతిలాడాల్సిన పరిస్థితి, లేకపోతే అడకదెంగాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా మాట్లాడతారు. రేపు కోవిడ్ లో చూసినాము, సగం ఇతర పోతే 5 లక్షలు. మా ఒంగోలు గురించి మాట్లాడితే సగం ఇతర పోతే 5 లక్షలు. అదే రిమ్స్ కి పోతే ₹1 లేకుండా పని జరిగిపోయింది. 3 పుట్ల కూడు, 3 పుట్ల అన్నము అన్ని పెట్టి కోవిడ్ లో ఎంతో మందిని బతికించిండు. సో అదే విధంగా రేపు ఫ్యూచర్ లో ఏమొచ్చినా గానీ మన పిల్లలు వైద్య విద్య చదవాలన్నా, మన అమ్మోళ్ళు ఏదైనా కాళ్ళ ఆపరేషన్ కానీ ఏదైనా యాక్సిడెంట్లు అయినా కానీ చూపించుకోవాలనుకున్నా, సో వీటన్నిటి పరంగా మనకి మెడికల్ కాలేజీలు ఉపయోగపడతాయి. మనం మెడికల్ కాలేజీ సపరేట్ గా ఆడే ఉంది తిరుపతిలో, లేకపోతే ఆడే ఉంది ఒంగోలులో, లేకపోతే ఆడే నెల్లూరులో ఉంది, లేకపోతే ఆడే మార్కాపురంలో అందుకు పోవడానికి తగ్గట్టుగా లేకుండా జిల్లా కేంద్రాలన్నిటికీ ఒక్కొక్క మెడికల్ కాలేజీ మన జగన్ తీసుకొచ్చాడు. ఈసారి కూడా 5 ఆల్రెడీ ఆపరేషన్స్ లో ఉన్నాయి. ఆ నియోజకవర్గాలలో ఆ మండల కేంద్రాల్లో చేపించుకునే వాళ్ళకి ఆల్రెడీ అర్థమయ్యింది వాటి ఉపయోగం ఏంది. వైద్య విద్యము ఎప్పుడైనా మ్యాండేటరీ, ఏ జనాన్ని తీసుకున్నా కూడా. సో ఆ విధంగా జగనన్న మనల్ని తీసుకొని వచ్చినప్పుడు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. వైసీపీ కార్యకర్తల మీద ఉంది, జనాల మీద ఉంది, అందరి మీద ఉంది. సో ఆల్రెడీ 1,04,00,000 సంథింగ్ ఆల్రెడీ సంతకాలు సేకరించారు. గవర్నర్ కూడా అమలు చేసిండ్రు మొన్న ఈ మధ్యనే 2 రోజులు కూడా కాల. సో దాన్ని ఉద్దేశించి మనం కూడా జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అదే మెసేజ్ మనకి రాష్ట్రం అంతా కనిపించేలాగా ఇద్దామని చెప్పి ఈ కేకు జగనన్న పుట్టినరోజు సందర్భంగా దాన్ని ఉద్దేశించి ఏడాది ఏ మెడికల్ కాలేజ్ కట్టించిందని చెప్పి ఏ ఊర్లో ఏముంది అన్నట్టుగా మనము చేసుకొని వచ్చినాము. అది మీరు చూడండి. అది